వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. సహజ అందాలకు నెలవైన విశాఖ సాగర్ తీరం దేశ విదేశీ పర్యాటకులను ఎప్పుడూ ఆహ్వానిస్తూ ఉంటుంది. సో విశాఖ బీచ్ రోడ్డు భీమిలి తీరానికి ఆనుకొని ఉన్న ఈ తొట్లకొండ సమీపంలో ఉన్నటువంటి ఈ శిలాతోరణం అందరినీ ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఏర్పడిన శిల. బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ శిలలన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఏర్పడినటువంటివి. సముద్రం తాకిడికి కొంచెం కొంచెం ఈ రాళ్ళు కరిగి ఒక శిలాతోరణంలా ఏర్పడ్డాయి. సో ఈ శిలాతోరణాన్ని చూసేందుకు పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఈ ప్రకృతి అందాలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. మన దగ్గర కొందరు పర్యాటకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈ విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ శిలాతోరణాన్ని చూసేందుకు కొందరు పర్యాటకులు వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చారు కదా, చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఎప్పుడు రాలేదు, వచ్చామండి. చాలా బాగుంది. శిలాతోరణం అన్నది చాలా అవన్నీ విగ్రహాల్లా కనబడుతూ ఉన్నాయి. ఆ రాయిలు అవన్నీ ఫోటోలు దిగాం. చాలా చాలా బాగుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారు ఇలా ఉంటది ఇక్కడ? అనుకోలేదండి. ఇదే ఫస్ట్ టైం వచ్చాం. ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుందండి. ఫోటోలు అవి దిగారా మీరు? ఫోటోలు దిగామండి. మేము అందరం పెళ్లికి వచ్చాం, ఇలా వచ్చాం. చాలా బాగుంది. ఎప్పుడు రాలేదు, అదే అనుకొని వస్తున్నాం. అంటే జనరల్ గా రాళ్ళు సముద్రంలో ఉంటాయి, కానీ ఒక తోరణంలా ఉన్నది. ఎప్పుడు సముద్రం లోపల ఇవన్నీ ఉంటాయని మాకు తెలియదు. ఇవాళ చూసేసరికి చాలా బాగుంది. ఇలా ఉంటుందా లోపల అనుకున్నాం మేము. చాలా బాగుందండి. అదే గృహలాగా ఉంది, బాగుంది. లోపల అంతా బాగానే ఉంది. ఫోటోలు దిగా సముద్రం వాటర్ వస్తుంది కదా, వస్తుంది, బాగానే ఉంది. ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఇలా గుడికి వచ్చాం, గుడి నుంచి ఎలాగ వచ్చాం. సో అంటే ఇది ఇక్కడ భీమిలికి దగ్గరలో ఇది ఉందని మీరు ఎప్పుడైనా తెలిసింది? తెలీదండి, తెలియదు. ఇదే ఫస్ట్ టైం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆర్లో నుండి వచ్చామండి. ఫస్ట్ టైం రావడం అక్కడికి. ఇలా ఉంటదని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇంత బాగుంటదని చాలా బాగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్ గా సముద్రం రాళ్ళు ఇవన్నీ కనిపించాయి కదా, అంటే శిలాతోరణం ఇలా ఉందని మీకు తెలుసా? తెలీదండి, ఫస్ట్ టైం చూడడం. మేము కూడా చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసామండి. దిగామండి. అంటే సముద్రం ఇక్కడ కింద నుంచి చూస్తే సముద్రం అంటే ఏదో గృహలోకి వెళ్తున్నట్టు ఆ ఫీల్ వచ్చింది? వచ్చిందండి, చాలా బాగా అనిపించింది. మాది దేవరపల్లి అండి. మేము పెళ్లికి వచ్చాము. ఇక్కడ బీచ్ అది బాగుంటది అంటేనే చూడడానికి వచ్చాం. బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా సంతోషంగా ఉంది, బాగుంది. సో ఇప్పుడు ఈ బీచ్ లోకి వచ్చాక ఇక్కడ మీకు ఒక ఏదైతే న్యాచురల్ శిలలతో కూడిన ఒక ఆర్చ్ కనిపించింది కదా, ఎలా అనిపించింది మీరు చూసి? చాలా బాగా అనిపించిందండి. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. పిల్లలు అది ఎప్పుడు చూడలేదండి. మధ్యాహ్నం టైంలో వచ్చాం, బాగా సరదాగా ఉన్నది. ఇంకా సాయంత్రం వస్తే ఇంకెంత బాగుంటుందో. ఓకే, అంతేనండి, ఇంకేం చెప్పేది ఏం లేదు. చాలా బాగుంది. అట్లకొండ బీచ్ అన్నందుకంటే అట్లలాగా అలా చాలా అందంగా ఉంది. చాలా గృహంలో ఇప్పుడు రాలేదన్న, ఇదే మొదటిసారి అన్న. మాది దేవరపల్లి. మ్యారేజ్కి వచ్చి ఇలా వచ్చామన్నాను. బాగుందంటే అందరూ చాలా మంది చెప్పారు, చాలా బాగుంటది అంటే వచ్చామన్న. ఫోటోలు దిగామండి, సరదాగా గడిపామన్నా. అంటే మీరు ఎప్పుడే అనుకున్నారా ఇలా బీచ్ లో ఇలా ఆర్చ్ ఉంటదని? లేదండి, లేదు, అనుకోలేదన్న. చాలా బాగా ఉంది, చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. విజయనగరం నుంచి వచ్చారు. ఎలా ఉంది బీచ్? బాగుందండి, చాలా. నేను ఎప్పుడు చూడలేదు, ఇది చూడడం. శిలాతోరణం అది చూసాక మీకు ఏమనిపించింది? చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు. ఎంతగా ఉంది. ఎంజాయ్ చేసాం, ఫోటోలు అవి తీసి దిగాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. వైజాగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, వెరీ గుడ్, నైస్ ప్లేస్. సో ఇప్పుడు ఈ శిలాతోరణం దగ్గరికి వచ్చారు కదా, ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలాంటిది ఎప్పుడైనా చూసారా మేడం?
ఎప్పుడు వచ్చేది వాళ్ళం కానీ ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు, అంతా చాలా బాగుంది. ఇప్పుడు ఇట్లా మధ్యాహ్నం టైంలో అయినా కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు అయితే ఎండకి లోపల నుంచి బయటికి రావాలనిపించేది కాదు. ఈ నేచర్ కి చాలా బాగా అనిపించింది. ఎండే తెలియట్లేదు అసలు. చాలా బాగుంది. సో జనరల్ గా రాళ్ళు అనేవి సముద్రంలో ఉంటాయి, కానీ సముద్ర కోతకు గురై ఒక తోరణంలో ఏర్పడింది ఈ ప్లేస్. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు చాలా చాలా బాగుంది. నేచురల్ బాగా నైస్ ప్లేస్, అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఎప్పుడు మర్చిపోలేని చాలా మెమరబుల్. ఫ్యామిలీతో వచ్చాం. మా బాబు జర్మనీలో ఉంటాడు, పాపకు కూడా డాక్టరు. హాలిడేస్ ఉండేది కాదు అసలు ఎప్పుడు. బాబు వచ్చాడని ఒక 1 month హాలిడేస్ తో వచ్చాడు ఆయన బాబు జర్మనీ నుంచి. అందుకే ఇక ఆయన బాబు ఉండగా నలుగురు ఫ్యామిలీతో వచ్చేసాను అనమాట వైజాగ్. చాలా చాలా పిల్లలు చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ టైంలో వచ్చాము. ఈ మధ్యలో ఇక బిజీ షెడ్యూల్, పిల్లల చదువులు అంతా, ఉద్యోగాలు, వాళ్ళు ఇద్దరు సెటిల్ అయ్యారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ అంతా అది. సార్ आप कहाँ से आए? हम कोलकाता से आए हैं। बंगाल से? या फ्रॉम वेस्ट बंगाल। कैसे आपको विशाखापट्टनम कैसे लगा? No, in Bengal actually we used to tell that Sundari Bisakha. So it's very natural and we are enjoying it too much. We are enjoying too much. जो यह बीच के पास में यह नेचुरल आर्ट्स दिखाया ना आपने, कैसे लगा आपको? बहुत अच्छा लगा. It's a lifetime experience and we are liking it. So आप फैमिली के साथ आए ना? Yes. enjoy कर रहे हैं? family के साथ it's a very safe city and for travelers also it's very good. Everything is smooth, everyone is cooperating and we are liking it. సో చెప్పండి, ఇక్కడికి ఎక్కువ ఎవరెవరు వస్తుంటారు పర్యటకులు? హైదరాబాద్, కోల్కతా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్ ఎక్కువగా వస్తుంటారు సార్. ఈ శిలాతోరణం అనేది అన్ని బీచ్ల్లో మామూలుగా రాయిలు ఉంటాయి. ఈ బీచ్న ఏంటంటే కొత్తగా బీచ్న కింద హోల్ అయ్యి నీట్గా ఉండి కింద దిగడానికి అది చాలా అద్భుతంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ అనగా, ఫేస్బుక్ అనగా ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది. అంతేగా పక్క దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అన్నీ ఇంకా చెప్పలేము. పక్క దేశాలు అంటే ఇంగ్లీష్ వాళ్ళు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వీళ్ళందరూ కూడా వస్తుంటారు. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లొకేషన్ తినడానికి ఏమి లేకపోయినా సరే దేనికి వస్తున్నారంటే ప్రత్యేకంగా అన్ని బీచ్ల్లో కంటే ఇది ప్రత్యేకమైన స్థలఘట్టనని ఒక పేరుంది. మేదన కూడా నేచురల్ ఆర్చ్ అని ఒకటి పాతారు గవర్నమెంట్ వాళ్ళు. అది కూడా కిందన ముందు ఫుల్గా రాళ్ళు ఉండేవి. అవి నీటి అలలకి తాకిడికి బాగా కరిగిపోయి కట్ అయిపోయి ఇలా వచ్చింది. ఇటువంటిదే రుషికొండ లోపల ఉంది నీటిలోని. అది నీటి లోపల ఉంది. సూపర్ డైవింగ్ చేస్తారు. ఇది బయట ఉంది కాబట్టి అంటే అనేక దేశాల వాళ్ళు వచ్చి, టూరిస్ట్ వాళ్ళు, పర్యాటకులు వచ్చి చూస్తూ వెళ్తూ ఆనందపడుతూ ఉంటారు. ఫోటోషూట్లు అవి అవుతుంటాయి ఇక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, వీడియో సాంగ్స్ అన్నీ అవుతుంటాయి సార్. కానీ అన్ని బీచ్లో మన బీచ్ కూడా కొంచెం అప్డేట్ చేస్తే మాకు కూడా కొంచెం చూడడానికి వీలుగా ఉంటుంది. కూర్చోడానికి అయినా సరే ఏదైనా టూరిస్టులు వస్తుంటారు, ఎండకు భయపడి వెళ్ళిపోతున్నారు సార్. సో ఈ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలా తోరణాన్ని చూసేందుకైతే వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సో ఇదంతా కూడా చాలా న్యాచురల్గా ఏర్పడ్డ శిలా తోరణం. సముద్రం కోతకి గురవుతున్న క్రమంలో ఈ రాళ్ళన్నీ కూడా ఒక ప్రత్యేక ఆకారంలో ఒక తోరణంలా కట్టాయి ఇలా శిలా తోరణంగా ఏర్పడింది. సో ఇక్కడ పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లయితే, పర్యాటకులకు ఇక్కడ స్టాల్స్, కూర్చునేందుకు బెంచీలు కూడా ఏర్పాటు చేసినట్లయితే పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఈ శిలాతోరణం ప్రకృతికి పెట్టింది పేరు. ఎందుకంటే ఈ సుదూర ప్రాంతాల నుంచి దీన్ని సోషల్ మీడియాలో తెలుసుకున్న పర్యాటకులంతా కూడా ఇక్కడికి వచ్చి సందడిగా గడుపుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.